హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రాధిక. ఈరోజు మన వీడియోలో గోకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గోకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. గోకరకాయలు ఉడికిన తర్వాత ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఆనియన్స్ దీంట్లోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోకరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. కొంచెం కొంచెంగా గోకరకాయల్ని ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా కలుపుకుందాం. గోకరకాయ ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కారం బాగా తినేవాళ్ళైతే ఎక్కువ కారం, నార్మల్గా తినేవాళ్ళైతే నా దగ్గర చిన్న స్పూన్ ఉంది, సో ఆ స్పూన్ తోటి నేను 4 స్పూన్స్ వేసేస్తున్నా. దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ లవంగం పొడి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటికీ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ గోకరకాయకి బాగా పట్టుకునేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు కొంచెం ఆయిల్ సపరేట్గా అవుతుంది అన్నప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టమాటోని చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. టమాటోస్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. అంటే టమాటో అనేది మెత్తగా అయిపోవాలి, దాని స్కిన్ మాత్రమే కనిపించాలి. అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ని కూడా. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు టమాటా అనేది బాగా స్మాష్ అయిపోవాలి, ఉట్టి స్కిన్ మాత్రమే కనిపించాలి. ఇప్పుడు దీంట్లోకి మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీకు చారు కావాలిస్తే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, నార్మల్గా కావాలిస్తే ఇలా తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు బయట వెదర్ చాలా చల్లగా ఉంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూసేసుకుందాం.
మన కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. సో చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు అలా కర్రీ బాగా ఉడకాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అంతే, మనకెంతో ఇష్టమైన టేస్టీ గోకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్ యూ.